అన్ని మతాలు సమానం, బొంగు భోషాణం అనేసి ఎవడన్నా పనికి మాలిన సెక్యులరిజం మాట్లాడితే వాణ్ణి మెట్టుతో కొట్టాలి అనేసి మీరే అంటారు కదా. హిందూ బంధువులు అనేసి చెప్పుకుంటూ ఉంటారు కదా. మళ్ళీ అన్ని మతాలు సమానం కాదు, సెక్యులరిజం అనేది కూడా ఒక ఫేక్ అనుకుందాం. అట్లాంటప్పుడు నిజమైన సెక్యులరిజం పాటిస్తూ ఉండేవాళ్ళు హిందువులే, ఇతర దేశాల వాళ్ళు కాదు, ఇతర మతాల వాళ్ళు కాదు. ఎట్లా అంటే సెక్యులర్ అంటే ఏమి, అన్ని మతాలు సమానం, అందరూ ఒకటే, అన్ని దేవుళ్ళు, అన్ని మతాల దేవుళ్ళు అందరూ ఒకటే అనేది కదా. అట్లాంటప్పుడు హిందూ మతం అని హిందువులు అని చెప్పుకుంటూ ఉండేటువంటి వాళ్ళలో ఎన్ని మతాలు ఉన్నాయి, ఎందరు దేవుళ్ళు ఉన్నారు, దేవీ దేవతలు ఎన్ని పూజలు చేస్తారు, దాన్ని ఆలోచించండి. నిజమైన సెక్యులర్లు మీరే. ఈ సనాతన ధర్మం మాది, మేము సనాతనులము, మేము హిందువులము అనేసి చెప్పుకుంటూ ఉంటారు కదా. వీళ్ళే నిజమైన సెక్యులర్లు, కుహనా సెక్యులర్లు అనేసి అంటారు కదా. మీరే మీ అన్అపాలజెటిక్ హిందూ, అన్అపాలజెటిక్ సనాతని హిందూ అనేసి కేకలు పెట్టి అరిసి డైలాగులు చెప్పినాడు కదా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అతనే అన్నాడు కదా ఈ సెక్యులరిజం గురించి. మళ్ళీ మహాశివరాత్రి అని ఒకటి పెట్టుకున్నారు. ఆ రోజున వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు కూడా వచ్చి అన్నదానాలు ఇవి చేస్తూ ఉన్నారంట భక్తులకంతా, శివభక్తులకి. అసలు నిజానికి మహాశివరాత్రి అంటే ఏమిరా, ఎట్లా పుట్టింది మహాశివరాత్రి, మహాశివరాత్రి యొక్క ప్రాశస్త్యం, ఆ కథ కమామిషు ఏమి, దాన్ని పురాణాల్లో వీళ్ళు ఏం చెప్పినారు అంటే, ఈ శృంగేరిపేటానికి సంబంధించినటువంటి వీళ్ళు జగద్గురువులం మేము అనేసి చెప్పుకుంటారు, జబ్బలు చరుచుకుంటారు. వీళ్ళ శిష్యులు, వీళ్ళ ఆస్థాన పండితులు, తెలుగు రాష్ట్రాల ఆస్థాన పండితుడైనటువంటి బంగారాయ శర్మ ఇట్లాంటి వాళ్ళు, ఈ గరికపాటి, చాగంటి ఇట్లాంటి వాళ్ళు అందరూ వీళ్ళు చెప్పేది ప్రవచనాల రూపంలో ఏం తెలిసిన, విష్ణువు బ్రహ్మ కొట్టుకుంటా ఉన్నారంట, నేను గొప్ప అని. వాళ్ళు కొట్టుకుంటా ఉంటే, గొడవలు పడతా ఉంటే, అహంకారం పడతా ఉంటే, శివుడు వచ్చి తన లింగాన్ని చూపించి దీనికి మొదలు కనుక్కొని రండ్రా మీరిద్దరూ, అప్పుడు ఎవరు గొప్ప నేను చెప్తాను అన్నాడంట. పైన చూసేదానికి ఆ లింగాన్ని బ్రహ్మ పోయినాడంట, కింద చూసేదానికి విష్ణు పోయినాడంట. ఇది పనికి మాలిన బూత్ కథలు చెప్తారు.